కర్మ శాస్త్రీయమైనటువంటి కర్మ కావాలి. శాస్త్రీయమైన కర్మ అంటే భక్తితో కూడినటువంటి కర్మ కావాలి. ఇప్పుడు మీరు నన్ను ఒక ప్రశ్న వేస్తారు, నాకు తెలుసు. ఏమండి, మేము ఉదయం పూజా మందిరంలో కూర్చున్నాం అనుకోండి, మీరేదో భక్తితో పూజ చేయమని చెప్పారు, బాగుంది, చేస్తాం. ఈశ్వరుడు ఉన్నాడు, మా శక్తి కొలది ఓ తులసి దళం పట్టుకొస్తాం. ఏకేన తులసి మాత్రదళేనా పినరోత్తమ పూజయేద్భక్తి భావేన తంరక్షామి ఇతి మత్పణః అంటాడు వెంకటేశ్వరుడు. ఒక్క తులసి దళం నా పాదాల మీద వేస్తే చాలరా, నిన్ను అనుగ్రహిస్తానంటాడు. భక్తితో పూజ చేస్తాం, బాగుంది. మరి బయటికి వచ్చాక ఇక్కడ మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకుంటే, పూజ కొనసాగింపునకు ప్రారంభమే కానీ పూజకు అంతము లేదు. ఇది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. పూజకి ప్రారంభం ఉంటుంది, పూజ అయిపోవడం అన్నది లేదు నిజానికి. మీరన్న మాట మేము అంగీకరించమండి, అలా ఎలా చేస్తాం? నువ్వు చేస్తున్నావా పూజ? ఇప్పుడు నువ్వు ప్రవచనం కదా చేస్తున్నావు, మరి పూజ అవలేదంటావే? అన్నం తినలా, పడుకోలా, పొద్దున్న నువ్వు వెళ్ళి ఐఐటి చెన్నైలో ప్రసంగం చేయలా, మరి అవన్నీ పూజ? పొద్దున్న పూజ చేసుకుని పైకి లేచిపోయావుగా, నీరాజనం ఇచ్చేసావుగా, మంత్రపుష్పం చెప్పేశావుగా, ప్రసాదం నోట్లో వేసేసుకున్నావుగా, ఏం చేసి వచ్చారంటే పూజ చేసి వచ్చానండి, పూజ అయిపోయింది అన్నావుగా, మరి పూజ అవదంటావేమిటి అంటారేమో. మీరు ఈ విషయాన్ని కొంచెం జాగ్రత్తగా పట్టుకుంటే తప్ప కర్మ పునర్జన్మకు హేతువు కాకుండా ఎలా మోక్షమునకు కారణమవుతుందో అర్థం కాదు. ఇది మీరు కొంచెం గంభీరమైన విషయం పట్టుకోవలసి ఉంటుంది. ఇది పట్టుకుంటే మీకు తాళం చెవి దొరికిపోయినట్టే. ఏముందండి, ఇలా తిప్పితే తాళం చెవి తెరుచుకుంటుంది, ఇలా అంటే మూసుకుపోతుంది. ఇలా అండం రావాలంతే. అది రాక పిల్లవాడు అందులో పెట్టి ఓహో తిప్పుతూ ఉంటాడు. ఇలా అండం వచ్చిన వాడు చటుక్కుని తీసేస్తాడు. పూజ అంటే ఏం చేస్తారు? ఉపచారములు చేస్తారు ఈశ్వరుడికి. ఎన్ని చెయ్యాలి? చతుశ్చోపచారాఢ్య, 64 ఉపచారాలు చెయ్యాలి. అవి బాబోయ్, 64 ఉపచారాలు ఎక్కడ చేస్తామండి? షోడశోపచారములు 16 చెయ్యాలి. అన్ని ఎక్కడ కుదురుతాయండి? పంచసంఖ్యోపచారిణి 5 ఉపచారాలు చెయ్యాలి. 5 అయినా చెయ్యనండి, ఇంకెవరు ఏమీ చేయలేరు. ఈ 5 తప్పకుండా చేయవలసిందే. ఏ 5 చెయ్యాలి? గంధ పుష్ప ధూప దీప నైవేద్యములు 5 పెట్టాలి. మీరు ఒక్కటి ఆలోచించండి కొంచెం జాగ్రత్తగా. ఈ గంధ పుష్ప ధూప దీప నైవేద్యములలో నేను మీ సౌకర్యం కోసం దీపంతో మొదలు పెడతాను. ఎందుకంటే పూజ ప్రారంభం దీపంతో కాబట్టి. దీపంతో పూజ మొదలు పెట్టండి అని నేను చెప్పినప్పుడు దీపం వెలిగించడం మంచిదే, కానీ బతికున్నంత కాలము దీపానికి ప్రమిద పెట్టమంటారా? బంగారు ప్రమిద పెట్టమంటారా? పాలిక పెట్టమంటారా? మూడుత్తులు వేయమంటారా? ఆవు నెయ్యి వేయమంటారా? కొబ్బరి నూనె పోయమంటారా? నువ్వుల నూనె పోయమంటారా? తూర్పుగా పెట్టమంటారా? దక్షిణానికి తిప్పమంటారా? పశ్చిమానికి తిప్పమంటారా? ఎన్నాళ్ళు ఆగిపోతావు కర్మ దగ్గర? కర్మ తజ్జడం. నువ్వు ఎలా పెట్టాలో చెప్పారుగా శాస్త్రంలో. సాధ్యం త్రివర్తి సంయుక్తం, 3 ఒత్తులు వేసి తూర్పు దిక్కుగా వెలిగించు చెప్పారు. వెలిగించు చాలు. అసలు దీపం ఎందుకు? దీపం వెలిగించారనుకోండి, ఏమని చెప్తాం? ఓ గంట కొట్టి నతత్ర సూర్యో భాతి నచంద్రతారకం నేమా విద్యుతో భాతి కుతోయమగ్ని త్వమేవ భాంతమనుభాతి సర్వం తస్య భాసా సర్వమిదం విభాతి అంటాం. సూర్యచంద్రులిద్దరూ కూడా వెలగడం మానేసిన తరువాత కూడా తనంత తాను తన యొక్క కాంతి చేత కోటి సూర్యుల పగిది వెలిగిపోయేటటువంటి లక్షణము కలిగినటువంటి పరబ్రహ్మమునకు ప్రాతినిధ్యం వహిస్తోంది దీపం అంటాం. అటువంటి దీపం ఈశ్వరుడితో సమానం. అది కాంతి పుంజం. అందుకే లోకంబులు లోకేశులు లోకస్తులు తెగిన తుది అలోకంబకు పింజీకటి కావల ఎవ్వండే కకృతి వెలుగు అతని నేసేవింతున్నంటారు పోతన గారు. ఈ లోకాల్లో ఉండేవాళ్ళు, లోకాల్ని పరిపాలించేవాళ్ళు అందరూ పడిపోయిన తరువాత, సూర్యచంద్రుల యొక్క గమనము ఆగిపోయిన తరువాత కటిక చీకట్లో ఇక ఎవ్వరి యొక్క కాంతి అవసరం లేకుండా తనకు తానుగా కోటి సూర్యుల పగిది వెలిగిపోయేటటువంటి స్వరూపమే పరమాత్మ. అంత కాంతిపుంజం ఆయనైతే నువ్వు దీపం ఎందుకు పెట్టడం? అసలు మధ్యాహ్నం వ్రతం చేస్తున్నావా, ఏదో దీపం పెట్టావా? ఎందుకు దీపం? ఇప్పుడు ఇక్కడ ఏ వెలుతురు తక్కువైందని ఆ దీపం వెలిగించారు? ఇప్పుడు ఆ దీపం వెలగలేదు అనుకోండి, ఆ దీపం వెలిగించలేదు అనుకోండి, మీకెవ్వరికీ నేను కనపడనా? మీరు నాకు కనపడరా?
ఒకవేళ మీరు నాకు కనపడకపోయినా నేను మీకు కనపడకపోయినా మన ఇద్దరి మధ్య ప్రమాణం శబ్దం. నా మాట మీకు వినపడితే చాలు. మీరు నాకు నేను మీకు కనపడకపోయినా అవసరం లేదు కదా. అసలు ఈ దీపం ఎందుకు అక్కడ దేవుడి దగ్గర? మనం ఎందుకు వెలిగించాలి దీపం అంటే అది కృతజ్ఞతకు సూచన. ఈశ్వరుడికి కృతజ్ఞతతో మొదలు పెడతాం రోజు. ఏమని మొదలు పెడతాం? ఈశ్వరా, నువ్వు ఇచ్చినటువంటి సుఖములలో 60% సుఖాలు దేనితో అనుభవిస్తానంటే కంటితో అనుభవిస్తాను. నేను ఈ మాట చెప్పే ముందు మీకు ఒక్క మాట చెప్తాను, మీరు ఇప్పుడు ఆలోచించకండి. మీరు ప్రశాంతంగా ఉన్నప్పుడు ఒక్కసారి ఎప్పుడైనా ఆలోచించి చూడండి. పరమేశ్వరుడు కళ్ళిచ్చి చూసే శక్తిని ఉపసంహారం చేసేసాడు. అందరికీ కళ్ళుంటాయి అలాగే, కానీ కనపడవు. చెవులు ఉంటాయి, వినపడవు. నాలుక ఉంటుంది, రుచి చెప్పదు. చర్మం ఉంటుంది, స్పర్శ చెప్పదు. ముక్కు ఉంటుంది, వాసన చెప్పదు. సుఖము దుఃఖము ఈ రెండు ఉన్నాయా? ఇంకా ఉండవు. ఎందుకో తెలుసా? కళ్ళు లేవు. ఎదురుగుండా నాగుపాము ఎడుతోంది అనుకోండి, ఏం తెలుసని? మీదెక్కింది అనుకోండి, ఏం తెలుసని? స్పర్శ లేదుగా. కంటి ముందు పరమేశ్వరుడే వచ్చి నిలబడ్డాడు, కనపడడు. కళ్ళు లేవుగా. నాలుక మీదకి తెచ్చి వెంకటేశ్వర ప్రసాదం పెట్టారు, తెలియదుగా. నిప్పు కణిక పెట్టారు, దుఃఖం లేదుగా. ముక్కుకి కుక్క కళేబరం నుంచి వాసన వచ్చినా తెలియదు, దుఃఖం లేదు. మల్లెపూల చెండు వేశారు, వాసన తెలియదు, సుఖం లేదు, దుఃఖం లేదు. అలాగే చెవి దగ్గరికి తీసుకొచ్చి వీణానాదం చేశారు, తెలియదు. చెవి దగ్గర పిడుగు పడింది, తెలియదు. సుఖము లేదు, దుఃఖము లేదు. 5 ఇంద్రియములలో శక్తులను ఈశ్వరుడు పెట్టి ఉండి ఉండకపోతే నానా ఛిద్రఘటోదర స్థిత మహాదీప ప్రభాభాస్వరం జ్ఞానం యస్యతు చక్షురాదికరణ ద్వారా బహిస్పందతే జానామీతి తమేవ భాంతమనుభాత్యేతత్ సమస్తం జగత్ తస్మై శ్రీ గురుమూర్తయే నమజిదం శ్రీ దక్షిణామూర్తయే అంటారు శంకర్లు. కుండకి కన్నాలు పెట్టి దీపం పెట్టి కుండని బోరులు ఇస్తే అన్ని కన్నాల్లోంచి కాంతి కొట్టినట్టు ఇక్కడే ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క కాంతి ఇంద్రియముల మీద పడితే ఇంద్రియములు పనిచేస్తున్నాయి. పనిచేస్తుంటే సుఖము దుఃఖము ఉంది. కన్ను ఒక్కటి లేదనుకోండి, మిగిలిన 4 ఇంద్రియములు ఉన్నప్పటికీ కూడా సుఖములలో 80% సుఖాలు పోతాయి. సరికదా భయం. కళ్ళు లేవు, ఎలా నడుస్తాడు, ఎలా కూర్చుంటాడు? మేము వీధిలో తలుపేసి పెడుతున్నాం, లోపల కూర్చో అన్నారు. కానీ ఎవడు లోపలికి వచ్చేసాడో ఏం తెలుసు? ఎవడు ఏం చేస్తున్నాడో ఏం తెలుసు? ఎవరు ఉన్నారో ఏం తెలుసు? ఏమీ తెలియదు. కన్నులొక్కటి లేకపోతే అసలు సుఖములనేటటువంటివి 80% పోతాయి, అథవా 60 అనుకోండి పోని. కానీ ఈశ్వరుడు నిర్హేతుకంగా కన్నులిచ్చి కన్నులకు చూసే శక్తినిచ్చాడు. ఒక కన్నిస్తే పాడు చేసుకుంటాడని 2 కళ్ళు ఇచ్చాడు. వీటికి బడలికి ఉంటుంది, ఎందుకంటే అత్యంత సున్నితమైనటువంటి నిర్మాణం. ఇవి పగటిపూట మనం చూసి 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 అన్నిటినీ చూస్తే డస్సిపోతాయి. నిద్రపోయేటప్పుడు రెప్ప మూసి దానికి ఇబ్బంది కలగకుండా దానికి కలిగినటువంటి అలసటనంతటినీ పోగొట్టి తెల్లవారేటప్పటికీ మళ్ళీ ఉపయోగించుకోరా అని అనుగ్రహించాడు. ఈశ్వర, మీరు నాకు ఈ కంటికి ఈ శక్తిని ఇచ్చి ఉండి ఉండకపోతే నాకు సుఖమన్న మాటే లేదు. జీవితంలో చాలా సుఖాలు లేవు. నా భార్య ఎలా ఉంటుందో నాకు తెలియదు, నా బిడ్డలు ఎలా ఉంటారో నాకు తెలియదు, ఎవరు ఎలా ఉంటారో నాకు తెలియదు. అసలు ధ్వజస్తంభం ఎలా ఉంటుంది, కొండ ఎలా ఉంటుంది, జలపాతం ఎలా ఉంటుంది, గంగా ప్రవాహం ఎలా ఉంటుంది, శ్రీ వెంకటేశ్వరుని యొక్క దివ్యమంగళమూర్తి ఎలా ఉంటుంది, నాకేం తెలియదు. నువ్వు ఈ కళ్ళిచ్చావు, ఎంత నాకు సౌఖ్యాన్ని ఇచ్చావు, ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నాను ఈ కళ్ళతో. నేను అనుభవించడానికి ముందు ప్రాతకాలంలో ఇక ఈ పగటిపూట అంతా నేను సుఖాలు అనుభవించడం మొదలు పెడుతున్నాను. అనుభవించే ముందు నువ్వు ఈ కళ్ళు నువ్వు ఇచ్చిన ప్రసాదం. కన్ను చూడడానికి పనికొస్తుంది, కన్ను వెలుతురికి గుర్తు. అందుకని ఆ కన్నిచ్చి కంటికి వెలుతురిచ్చి వెలుతురు చేత చూడడానికి అవకాశం కల్పించావు కనుక దీపం పెట్టి నీకు కృతజ్ఞత చెప్తున్నాను. ఇంత ఉపన్యాసం చెప్పలేను కనుక అందుకు దీపం పెట్టావు. ఇప్పుడు దీపము ఆయన నీకు చేసినటువంటి ఉపకారమునకు కృతజ్ఞత. మనుష్య జన్మలో అన్నిటికన్నా హేయమైనదేది అంటే కృతజ్ఞత.
చేసిన ఉపకారం మర్చిపో. లక్ష్మణస్వామి కిష్కింధకాండలో అంటాడు, బ్రహ్మగ్నీచ సురాపీచ చోరే భగ్నవ్రతే తథా నిష్కృతిర్విహితా సిద్ధి కృతఘ్నో నాస్తి నిష్కృతి. బ్రహ్మహత్య చేసిన వాడికి, దొంగతనం చేసిన వాడికి, సురాపానం చేసిన వాడికి, ఒక వ్రతం చేస్తానని నీళ్లు బుట్టుకుని సంకల్పం చేసి కూడా వ్రతం చెయ్యనటువంటి వాడికి కూడా నిష్కృతి ఉందేమో కానీ చేసిన ఉపకారాన్ని మరిచిపోయినటువంటి కృతఘ్నుడికి మాత్రం నిష్కృతి లేదు. ఈశ్వరుడు ఇంత ఉపకారం చేస్తే కనీసం ఒక దీపాన్ని వెలిగించలేకపోతే ఎంత కృతజ్ఞతతో కూడుకున్న జీవితం అది. అందుకు దీపం పెడుతున్నావు. ఇప్పుడు గంధ పుష్ప ధూప దీప నైవేద్యములలో ఒకటి చెప్పాను, కన్ను, చూడడం, దీపం, ఈ మూడు ఒక వరుస. అలాగే గంధ అంటే గంధం, స్వామివారికి గంధాన్ని అనులేపనం చేస్తాం. ఈ గంధాన్ని ఎందుకు అనులేపనం చెయ్యాలి? ఈశ్వర, నాకు చర్మాన్ని ఇచ్చావు, ఈ చర్మంతో నేను ఎన్ని సుఖాలు పొందుతున్నాను. పుత్రగాత్ర పరిష్వంగం అంటారు. నా కొడుకొచ్చి నాన్నగారండి అని నన్ను పట్టుకున్నాడు అనుకోండి, నాకు గొప్ప ఆనందం. అలాగే భార్య ఆలింగనం ఒక గొప్ప సౌఖ్యం. మనవడు తాత తాత అని వచ్చి ముట్టుకుని నా ఒళ్ళో కూర్చున్నాడు అనుకోండి, మెత్తగా పూల పొట్లంలా ఉన్నవాడి చిన్ని బొజ్జ మీద రెండు చేతులేసి వాడిని దగ్గరికి లాక్కున్నప్పుడు నాకు ఒక గొప్ప సుఖం. స్పర్శ చేత నేను ఎన్ని సుఖాలు పొందుతున్నాను. ఈశ్వర, ఈ చర్మం ఇచ్చి, ఈ చర్మం కూడా నా చిన్నతనంలో ఓ 2 మీటర్లు సరిపోతుంది. నేను పెద్దవాడిని అయ్యాక ఇంత పొడుగైపోతే ఓ 25 మీటర్లు కావాలి. 2 మీటర్లు నీకు సరిపోదు, అందుకని ఇంకో 23 మీటర్లు ఇస్తాను, అది ఇది కలిపి కుట్టించుకుని మళ్ళీ తొడుక్కో అనలేదు ఆయన. అలాగని సాగతీయలేదు. ఎంత అద్భుతంగా చర్మాన్ని ఎంత పెద్దవాడవుతున్నా అలాగే ఉంచాడు. ఈశ్వర, అంత స్పర్శనిచ్చావా? గోటి దగ్గర నుంచి అరికాలు వరకు, తల నుంచి అరికాలు వరకు అన్ని చోట్ల స్పర్శనిచ్చావా? ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నాను. దీనికి కృతజ్ఞతగా నీకు చందనాన్ని అనులేపనం చేస్తున్నాను చల్లగా ఉండాలని. ఇప్పుడు స్పర్శ సుఖాన్ని ఇచ్చినందుకు ఆయనకి కృతజ్ఞత చెప్పారు, చందనాన్ని అలది. అలాగే ధూపం, ఆయనకి ధూపాన్ని చూపిస్తాం. ధూపాన్ని చూపించమంటే ఇలా తిప్పమని కాదు దాని అర్థం. ధూపం దేని చేత ఆఘ్రానిస్తారు? అది సుగంధభరితమైనటువంటి పొగ, అది ముక్కు చేత పీల్చమని. ముక్కు చేత పీల్చమంటే ఎక్కడ పెట్టాలి దాన్ని? ముక్కుతో పీల్చడానికి వీలుగా పొగ వెళ్ళేటట్టుగా పెట్టాలి. అలా అని ముక్కు దగ్గరికి పెట్టారనుకోండి, అది ఉపచారమా అపచారమా? నెరుసుల మీద పడతాయా పడవా? ఏమిటి వీడు ఇలా తెస్తున్నాడని ఇలా అనాలా వద్దా? పైగా అంత పొగ ఒక్కసారి వస్తే దగ్గొస్తుందా రాదా? అలాగని మీరు పీల్చండి అని ఇలా తిప్పారనుకోండి, నాకేమని పొగ పీల్చమని కాళ్ళ నుంచి తిప్పుతాడు ఎందుకు అనిపిస్తుందా రాదా? అసలు భక్తి ఉన్నదా లేదా అన్నది అక్కడ అర్థమైపోతుంది. నిజంగా పీల్చమని ఇస్తే ఏమని చేయాలి? ముక్కుకి కొంచెం దూరంలో ఒకసారి ఇలా చూపించి ఇలా తీసేస్తే చాలు, పొగ అదే వెడుతుంది. వెడితే ఆయన చక్కగా మెల్లగా వస్తున్నటువంటి అగరత్తుల పొగ పీలుస్తాడు. ఆయన పీల్చాలని మీరు కోరుకుంటున్నారన్న విషయం మీరు చేసినటువంటి ఉపచారము చేత స్పష్టము కావాలది భక్తి. ఇప్పుడు ఆయన ముక్కుతో పీల్చి సంతోషిస్తాడు. ఎందుకు ఆయనకి ధూపం ఇవ్వాలి అంటే, ఈశ్వర, మీరు నాకు ముక్కు ఇచ్చారు, ఈ ముక్కుకి 2 రంధ్రములు పెట్టారు, ఈ 2 రంధ్రముల ద్వారా నేను ఊపిరి తీసుకుంటున్నాను. అసలు అన్నిటికన్నా సుఖము అన్న మాట, పెద్ద సుఖం ఏమిటో తెలుసా? ఊపిరి అందే వేగంతో అందడమే. అందుకే రామాయణం ఉత్తరకాండలో మాట ఉంది, వాయు ప్రాణ సుఖం వాయు. అసలు సుఖము అంటే వాయువే. గాలి తగలటం లేదనుకోండి, ఉక్కబెట్టేస్తోందండి అంటారు. గాలి వేస్తోందనుకోండి, చల్లగా ఉందండి అంటారు. ప్రవచనం కూడా ఏసీ మంటపాల్లో ఎందుకు పెట్టుకుంటారు? వినేవాడికి చెప్పేవాడికి కూడా చల్లగా హాయిగా ఉండాలని కదా. కాబట్టి వాయు ప్రాణ సుఖం వాయు. ఆ ఊపిరి అందట్లేదు అనుకోండి, మీరు ఎన్ని మధుర పదార్థాలు తీసుకొస్తే ఆవిడకి కావాలి, ఎంత ఐశ్వర్యం ఉంటే ఆవిడకి కావాలి, ఎంత దుశ్శాలుగా పట్టుకొస్తే ఆవిడకి కావాలి, అవతల ఊపిరి అందకపోతే. అందుకే వడిబాయక తిరిగే ప్రాణబంధుడా అంటాడు అన్నమయ్య. ఆ ఊపిరి సుఖం. ఆ ముక్కు చేత ఊపిరిని పీల్చి ఊపిరి విడిచిపెడుతున్నాం మనం ఏదో ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఎంట్రీలు పెట్టామనుకుంటాం. శరీరం నిలబడాలంటే ఊపిరి పీల్చాలి. వీడు అక్కర్లేని విషయాల జోలికి పోయి పడిశం పట్టించుకుంటే ఊపిరి తీయడానికి పడిశం పడితే అవకాశం లేదన్నాడు అనుకోండి ఈశ్వరుడు, ఎంతమంది పడిపోతారు? పడిశం పట్టనవాడు ఎవడు ఉంటాడు లోకంలో? ఆయన ఎమర్జెన్సీ ఎంట్రీ కోసం కంఠంలోంచి నోట్లోంచి గాలి పీల్చుకో అన్నాడు. ఇన్ని ఏర్పాట్లు చేశావా?
చేసి ఎన్ని సువాసనలు, అసలు వాసన చేత సగం అనుభవించేస్తాడు కదండి మనిషి. ఏం వండుతున్నావా, ఎంత మంచి వాసన వస్తుంది, తొందరగా భోజనం పెట్టేయి అంటాడు. అసలు ముందు వండుతున్న పులుసులో సగం వాసనతోనే తినేశాడు. అయినప్పుడు మరి వాసన చేత ఎన్ని సుఖాలు అనుభవిస్తున్నారు? వాసన చేత సుఖం అనుభవించడమే అనుకుంటున్నారేమో, వాసన చేత ఆశీర్వచనం చేస్తారు. వాసన ఆశీర్వచనములకు కారణం. ఎందుచేత అంటే ఒక వయస్సు దాటిపోయిన తరువాత తన కడుపున పుట్టినటువంటి బిడ్డ అయినప్పటికీ కూడా శరీరం మీద ఏ భాగం మీద ముద్దు పెట్టకూడదు. అది తల్లి కానివ్వండి, తండ్రి కానివ్వండి. కొడుకే ఉన్నాడనుకోండి, నా కూతురే ఉంది, నా కడుపున పుట్టిన కూతురు, కానీ దాన్ని నేను చూసినప్పుడు ఎంతో సంతోషం కలిగినా నేను దాన్ని చటుక్కున నాన్న అని దగ్గరికి తీసుకుని ముద్దు పెట్టుకోకూడదు. నేను ఏం చెయ్యాలి అంటే దాని రెండు చెంపల మీద చెయ్యేసి దగ్గరికి తీసుకుని దాని తల పైన వాసన చూసి విడిచిపెట్టాలి. సపుత్రమూర్జునుపాఘ్రాయ రాజా దశరథ ప్రియం అంటూ ఉంటారు వాల్మీకి మహర్షి. బిడ్డల యొక్క మూర్ధన్య స్థానమునందు అంటే 8 ఏళ్లు దాటిపోతే ఇక ముద్దు పెట్టకూడదు. వాసన చూసి వదిలిపెట్టేస్తే అది ఆయుక్కారకం, పిల్లలకి ఆశీర్వచనం. మరి ముక్కు చేత ఈశ్వరుడు ఇన్ని వైభవాలు ఇచ్చాడే, ఈశ్వర మీరు మాకు ఇన్ని సుఖాలు ఇచ్చారు, నేను మీకు కృతజ్ఞత ఆవిష్కరిస్తున్నాను, ఒక్క ధూపాన్ని మీకు సమర్పిస్తున్నాను, ఈ వాసన పీల్చండి. ఇంత కట్ట వెలిగించమని ఈశ్వరుడు అడగలేదు, ఒక్క అగరపుల్ల చాలు ధూపం. ఇక నైవేద్యం, ఈశ్వర నాలుకిచ్చావు, దాని మీద రసాంకురములు ఇచ్చావు, అవి అప్పుడప్పుడు కాలిపోతుంటాయి. రజోగుణంతో చాలా వేడిగా తినాలని కోరుకుంటే అవి కాలిపోతుంటాయి, మళ్ళీ పుట్టిస్తూ ఉంటాడు. ఆ రసాంకురములకు తగిలి రుచి తెలుస్తూ ఉంటుంది. ఒక్క తీపిలో ఎన్ని తీపులో, మళ్ళీ బూరె ఒక తీపి, జిలేబీ ఒక తీపి, లడ్డు ఒక తీపి, ఆ లడ్డులో రకరకాల లడ్లు, ఇన్ని రకాలైన రుచులు నాలుకతో అనుభవించి నేను సంతోషిస్తున్నానా లేదా? ఈశ్వర మీరు నాకు నాలుక మీద రసాంకురములు ఉంచి ఇంత అనుగ్రహాన్ని ఇచ్చారు, ఇన్ని సుఖాలు అనుభవిస్తున్నాను, కాబట్టి నేను మీకు కృతజ్ఞత చెప్తున్నాను. అది నైవేద్యం. సాత్వికమైనటువంటి బుద్ధితో ఉన్నారు కనుక సాత్వికమైన పదార్థాన్ని నైవేద్యం పెడతారు. సమోసా పెట్టకూడదా అండి అంటే అది రజోగుణ సముద్భవం, అందులో మసాలా ఉంది, నువ్వు సత్వగుణంతో ఉన్నావు కాబట్టి సాత్వికమైన పదార్థాన్ని నివేదన చేస్తారు. ఓ పాలో పండో చక్కెర పొంగలో ఇటువంటివి నైవేద్యం పెడతారు. కాబట్టి నైవేద్యం పువ్వులతో పూజ చేస్తాం. పూజ చేయడం దగ్గరికి వచ్చేటప్పటికి 108 నామాలైనా చెప్తాం, 1000 నామాలైనా చెప్తాం. ఏమి 108 నామాలో 1000 నామాలో తప్ప మధ్యలో 373 486 973 ఎవరు రాయిరా? అందరికీ 108 వచ్చేటప్పటికి ఇంకా ఆగిపోయి, 1000 వచ్చేప్పటికి ఆగిపోయి అలాగే ఉంటుందా అంటే కాదు. 108 నామములతో మనుష్యుడు పూజ చెయ్యాలి. ఎందుకని అంటే మొదట పూజ ప్రారంభం చేసినప్పుడు ఏదో ఆత్రేచ గోత్రస్య కోటేశ్వర శర్మనామధేయస్య ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపుత్రకస్య సపరివారస్య సబాంధవస్య క్షేమస్థైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అని సంకల్పం చెప్పినా ఉదారహృదయుడై పూజ చెయ్యాలి. 108 నామాలతో 108 పువ్వులు ఎందుకు సమర్పిస్తారంటే ఈ సమస్తమైనటువంటి జగత్తు కూడా నక్షత్రముల యొక్క పాదముల యందు పుడుతుంది. ఏ రోజు పుట్టాడు, ఏ తిథిలో పుట్టాడుతో సంబంధం ఉండదు. ఏ నక్షత్రంలో పుట్టాడు అన్న దాన్ని బట్టి జాతక చక్రం వేసి గ్రహములు ఏవి తిరుగుతున్నాయి జాతకంలో అన్నది నిర్ణయం చేస్తారు. ఏ నక్షత్రంలో ఏ పాదంలో పుట్టాడన్నది చూస్తారు. 27 నక్షత్రములు, 27 నక్షత్రములకు ఒక్కొక్క నక్షత్రములకు ఒక్కొక్క పాదం చప్పున 108 పాదాలు. ఈ సమస్త జగత్తు అన్ని ప్రాణులు 108 పాదాల్లోనే పుట్టాయి. ఎవరు వెళ్ళిపోయినా ఈ 108 పాదాల్లోనే వెళ్ళిపోతారు. 108 పాదములలో పుట్టి వర్ధిల్లుతున్నటువంటి ఈ జగత్తులోని సమస్త ప్రాణులు సుఖమును పొందెదరుగాక. శం ద్విపదే శం చతుష్పదే, అవి 4 కాళ్ళున్నవి కావచ్చు, 2 కాళ్ళున్నవి కావచ్చు, అందరూ సుఖంగా ఉండాలి ఈశ్వర. అందుకని 108 పువ్వులు కాదు. నాకు ఆ నామములు చెప్తుంటే నామములు గౌణములు, ఈశ్వరుని యొక్క గుణముల యొక్క ఆవిష్కారమే నామము. ఆ నామాలు చెప్తున్నప్పుడు ఆయన గుణాలు జ్ఞాపకానికి వచ్చి నా మనసు రంజిల్లిపోతోంది. 108తో ఆపలేకపోయాను. అప్పుడు సహస్రం అంటే అనంతం. ఇప్పుడు పువ్వులతో పూజ చేశారు. పువ్వులతో పూజ చేస్తే పరమేశ్వరుడు చెవులిచ్చినందుకు ఆయనకి కృతజ్ఞత. ఎందుకని? ఈశ్వరుడు చెవులిచ్చాడు.
ఈశ్వరుడు చెవులు ఇచ్చాడు కాబట్టి ఎన్ని సుఖాలు లోకంలో. హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడితో మాట్లాడుతూ అంటాడు, మొట్టమొదట కొడుకు మీద ప్రేమతో ఉన్న రోజుల్లో పిలిచి ఒక మాట అన్నాడు, తనయుల సంభాషణములు జనకులకు కర్ణయుగడి సద్భూషణములు అన్నాడు. కొడుకు వచ్చి రాని మాటలు మాట్లాడుతుంటే మొట్టమొదట ఒక పద్యాన్ని అప్పచెప్తుంటే, తండ్రి చెవులకు పెట్టుకున్న ఆభరణాల్లో ఉంటాయి రా కొడుకు మాటలు, రా తల మీద కూర్చో, ఏది చెప్పు అన్నాడు. ఈ చెవులతో ఎన్ని వింటున్నామో, ఎన్ని సంతోషాలు పొందుతున్నామో. భృంగావళీచమకరందర్శాన్ విద్య జంగారగీతని రథై సహసేవనాయ అంటున్నామా? భృంగముల యొక్క ఝంకారాన్ని వింటున్నాం, వీణానాదం వింటున్నాం, వేణునాదం వింటున్నాం, జలపాతం యొక్క చప్పుడు వింటున్నాం, ఎన్ని శబ్దాలు, భార్య పిలుపు వింటున్నాం, బిడ్డల యొక్క పిలుపులు వింటున్నాం, మనవల యొక్క పిలుపు వింటున్నాం, స్నేహితుల యొక్క మాటలు వింటున్నాం, పెద్దల యొక్క ప్రవచనాలు వింటున్నాం. ఇన్ని మాటలు వింటూ ఎన్ని సుఖాలు పొందుతున్నామో. ఇన్ని సుఖములకు కారణమైన చెవులు నువ్వు ఇచ్చినందుకు ఈశ్వర కృతజ్ఞత. నీకు నేను పువ్వులు సమర్పిస్తున్నాను. మీరు మళ్ళీ నన్ను ఇక్కడ అనుమానం అడుగుతారని నాకు తెలుసు. దీపం అంటే కంటితో సంబంధం, బాగుంది, కృతజ్ఞత. స్పర్శేంద్రియం చర్మానికి కృతజ్ఞత, గంధం రాశాం, బాగుంది. నాలుకిచ్చావు, కృతజ్ఞత చెప్పావు, నైవేద్యం పెట్టావు, బాగుంది. ముక్కిచ్చాడు, దానికి కృతజ్ఞత చెప్పావు, సువాసనాభరితంగా ఆయనకి ధూపాన్ని వేశావు, బాగుంది. ఆయన చెవులు ఇవ్వడానికి పువ్వులు వేయడానికి ఏమిటి సంబంధం? పువ్వుకి చెవుకి ఏమిటి సంబంధం? పువ్వులు చెవుల్లో పుట్టవుగా. పోనీ ప్రసాదం చెవిలో పెట్టుకున్నాడన్నా మొట్టమొదటి చెవిలో పెట్టుకోరు, ఇవ్వగానే కళ్ళకత్తుకు చెవిలో పెట్టుకోకూడదు, ముందు తల మీద పెట్టుకోవాలి. తల మీద పెట్టుకుని ఎక్కడ పడితే అక్కడ కింద పడిపోయి ఎవరైనా తొక్కకుండా చెవిలో పెట్టుకుంటారు. అయినప్పుడు మరి ఏమిటి సంబంధం చెవికి పువ్వుకి అంటే, మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, పువ్వు ఎక్కడ ఉన్నా కూడా ఆ పువ్వు కొరకు ధ్వని ఉంటుంది. ఎవరిది? తుమ్మెద. తుమ్మెద ఝంకారం చేస్తూ వస్తుంది పువ్వు దగ్గరికి. ఎప్పుడు ఆపేస్తుంది? పువ్వు మీద వాలి తేనె తీసుకునేటప్పుడు ఆపేస్తుంది. అంటే ఇప్పుడు ఈ ఝంకారములు, ఈ ధ్వనులన్నీ ఎవరి కోసం? కేవలముగా ఆ పువ్వుల కోసమే చేసాయి. ఎవరి కోసము ఏది చేయబడిందో అది వారికే చెందుతుంది. ఇప్పుడు ఈ పూలదండ ఎవరి కోసం తెచ్చారు? నా కోసం. ఇది ఎవరికి వేశారు? నాకేశారు. ఇప్పుడు ఇది నేను కొనుక్కున్నానా, నేను అల్లుకున్నానా, నీ తెచ్చుకున్నానా? కానీ ఇది ఎవరిది? నాదే. ఒకవేళ నేను ఇక్కడ విడిచిపెట్టి వెళ్ళిపోయినా, కోటేశ్వరరావు గారు వేసుకుని విడిచిపెట్టిన మాల, ఇది కోటేశ్వరరావు గారి మాల అని కదా మీరు అంటారు. నేను ఈ మైకులు పట్టుకెళ్ళిపోయాను అనుకోండి, ఏమంటారు? అదేం ధూర్తతనం, వీడు మైకులు పట్టుకు వెళ్ళిపోయాడు ఏంటంటారు. ఇవి నావి కావు, ఇది నాది. నా కొరకు అని చేయబడినదేదో, సమర్పింపబడినదేదో అది దానిది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.